ఆచా కోడింగ్ ట్యూటర్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఐటీ జాబ్ ఇస్తారు. 9697969788. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో ఎవరైనా కూడా పెట్టుబడి ఎప్పుడైనా కూడా తక్కువ పెట్టుబడితోటి స్టార్ట్ చేయాలి అనుకుంటారు అండ్ తక్కువ పెట్టుబడికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దాని త్రూ వాళ్ళు పెట్టే ప్లాట్ఫామ్ త్రూ వాళ్ళకి ఒక హై రిటర్న్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఎవరికైనా కూడా ఒక 1000 బిలోలో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏది సార్ రైట్ ప్లాట్ఫామ్? 1 కోటి నాకు హై రిటర్న్స్లో రావాలి అనుకునే వాళ్ళకి జస్ట్ 500 పెట్టుబడి పెట్టమని చెప్తా. 500తో సాధ్యం అవుతుందా? ఎస్, పర్ మంత్. ఎన్ని సంవత్సరాలు? వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాదు, పర్ మంత్ పెట్టాలి. సో ప్రతి నెల 500 రూపాయలతో మనం అసలు ఏం కొనగలుగుతున్నాం నాకు చెప్పండి. కానీ 500 రూపాయలతో మీ భవిష్యత్తుని ఒక కోట్లాధికారిగా మార్చుకునే అవకాశం అయితే మనకు దొరుకుతున్నప్పుడు దాన్ని మాత్రం వదులుకోవద్దని చెప్తా. ఎందుకంటే మీరు 500 ప్రతి నెల పెడితే ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు కాదు, 30 కాదు, 20 కూడా కానే కాదు. కరెక్ట్గా 11 ఇయర్స్ మాత్రమే. 11 ఇయర్స్ మీరు 11 సంవత్సరాలు 500 రూపాయల చొప్పున మీరు ఎవ్రీ ఇయర్ మీ సిప్ని పెంచుకుంటూ వెళ్తారు. సో ఎలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఏ శాతంతో వస్తుంది, ఇది మనం తీసుకుంటుంది యాజ్ పర్ సెబీ రూల్స్ ప్రకారంగా. ఇందులో ఏంటంటే మినిమం పర్సంటేజ్ ప్రకారంగా మనం చెప్తాం. అంటే ఇక్కడ సెబీ రూల్స్ ప్రకారంగా ఏంటంటే 12% మనము యావరేజ్గా మనం చూపించాలి. మీకు ఒక్కొక్క సంవత్సరం 9% రావచ్చు, కానీ మిగతా సంవత్సరాలు మీకు 20, 30, 40%, 50, 60% కూడా రావచ్చు పర్ యానం అంటున్నాను ప్రతి సంవత్సరం. ఇక్కడ నేను యావరేజ్గా ప్రతి సంవత్సరం 12% తీసుకున్నాను. జనరల్గా ఏమవుతుందంటే ప్రతి సంవత్సరము 12% కాకుండా ఎక్కువ కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి మీకు. గత 30 సంవత్సరాల్లో మీరు ఒకవేళ డేటా తీసి చూసుకుంటే గూగుల్లో మీకు ఖచ్చితంగా మోర్ దెన్ 20%, 40% కంటే ఎక్కువగా వచ్చిన సంవత్సరాలే ఉన్నాయి ప్రతి సంవత్సరం. కానీ మనం ఎంత తీసుకుంటున్నాము? ఓన్లీ 12% మాత్రమే. అంటే చాలా తక్కువ క్యాల్కులేషన్తో చాలా తక్కువ రాబడి వస్తుంది నేను చెప్తున్నాను. 500కి 1.5 కోటి. సో 500కి 1.5 కోటి పైన ఇంకా ఎంత వస్తుందో అది మీరు వెయిట్ చేసి చూడాల్సిందే. బట్ ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ మీరు చూసుకోండి, మనం చూపిస్తున్న ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ పర్ యానం 12% అగ్రిగేట్ మీకు రిటర్న్స్ అనమాట, అగ్రిగేట్. సో ఇందులో మీరు చూసుకుంటే ఇక్కడ 11 సంవత్సరాల వరకే మీరు పెట్టుబడి పెట్టాలి. అండ్ మీరు ప్రతి సంవత్సరం మీ పర్ మంత్ 500 పెడుతున్న దాన్ని మీరు 100%తో పెంచుకుంటూ వెళ్ళాలి ఎవ్రీ ఇయర్. సో మీరు పెడుతుంది ఎంత? ప్రతి నెల 500 రూపాయలు మాత్రమే. పిల్లల భవిష్యత్తు కోసము 5,000 కూడా ఈజ్ నథింగ్ నిజంగా చెప్పాలి. ఆర్ మీ భవిష్యత్తు కోసం అయితే 10,000 కూడా నథింగ్ పర్ మంత్. కానీ 500 రూపాయలు ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్ అని చెబితే మాత్రం దెన్ యూ కెనాట్ లీడ్ అ లగ్జరీ లైఫ్. సో ఇక్కడ మనం చూసుకుందాము. ఇక్కడ మీకు ఒక కంపారిజన్ కూడా చూపిస్తాను శిరీష. సో నార్మల్ సిప్ నేను చెప్పినట్టుగా మీరు ఒకవేళ నార్మల్ సిప్లో కాకుండా స్టెప్అప్ సిప్లో మీరు పెడితే ఎలాంటి రిటర్న్ వస్తుంది, అండ్ వేరే వాళ్ళు ఏంటంటే నార్మల్ సిప్ ప్రకారంగా చెప్తారు ఎంత తక్కువ రిటర్న్ వస్తుంది వేరే వాళ్ళు చెప్పిన వీడియోస్లో. మనం చెప్పిన వీడియోస్లో స్టెప్అప్ సిప్ అంటారు దీన్ని. సో స్టెప్అప్ సిప్లో మీకు ఎంత ఎక్కువగా డిఫరెన్స్ వస్తుంది, ఎంత ఎక్కువగా రాబడి వస్తుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే బ్రౌన్ కలర్లో ఏదైతే ఉందో బ్లూ కలర్లో ఇక్కడ మీరు ఇన్వెస్టెడ్ అమౌంట్ అనమాట. అండ్ గ్రీన్ కలర్లో మీరు చూసుకుంటే ఇక్కడ మీకు వచ్చిన ఫ్యూచర్ వాల్యూ. సో ఇక్కడ మీరు చూసుకుంటే నార్మల్ సిప్ మీరు చూస్తే మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 66,000 అవుతుంది. ఫ్యూచర్ వాల్యూ చూసుకుంటే 1,37,000 రూపాయలు అవుతుంది 11 సంవత్సరాలకి. ఒకవేళ నార్మల్గా మీరు జస్ట్ 500 రూపాయలు చొప్పున మీరు వేరే వాళ్ళు చెప్పినట్టుగా పెట్టుకుంటే మీకు 1,37,000 వస్తుంది. నేను చెప్పినట్టుగా మీరు చేస్తే 500కి మీకు వచ్చే విలువ మొత్తము 1.5 కోటి రూపాయలు, 1,49,94,627 రూపీస్ అక్షరాల. ఇది మనము స్టెప్అప్ సిప్లో ఏదైతే ఐడియా చేసి మనం చెప్తున్నామో, ఈ స్టెప్అప్ సిప్ కోర్స్ మనం చేసిన తర్వాత చాలామంది చెప్తారు అది మనం కూడా చేసి చెప్పొచ్చండి, అది పెద్ద గొప్ప విషయం కాదు. గొప్ప విషయం ఏంటంటే ఎక్కడ పెట్టుబడి పెట్టమంటారు? సరే 500 పెట్టుబడి పెట్టమంటారు, నార్మల్ సిప్ కాకుండా స్టెప్అప్ సిప్ అని చెప్పేసి ఇప్పుడు మన వీడియో చూసి అందరూ కాపీ చేస్తారు. కానీ ఎక్కడ పెట్టుబడి పెడితే మీకు 1.5 కోటి వస్తుంది? అది ముఖ్యం కదండి. మీరు బ్యాంకులో ఎఫ్డి పెడితే వస్తుందా, లేదంటే మార్కెట్లో మీరు పెట్టుబడి వస్తుందా? కరెక్టే, బ్యాంక్లో పెట్టుబడి పెడితే రాదు, ఎఫ్డి కింద రాదు. కానీ మార్కెట్లో ఎలాంటి కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలాంటి కైండ్ ఆఫ్ ఈటీఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ స్టాక్స్ అయితే కానీ స్టాక్స్ కూడా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే మనం మాట్లాడుతున్న ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఇయర్స్ ఎన్నండి? 11 సంవత్సరాలు మీరు పెట్టుబడి పెట్టాలి. సో నెక్స్ట్ 11 ఇయర్స్ వరకు ప్రతి నెల
ప్రతి క్వార్టర్లీ, ప్రతి హాఫ్ ఇయర్లీ, ప్రతి సంవత్సరము, ప్రతి 5 సంవత్సరాలకి, ప్రతి 10 సంవత్సరాలకి ఏ సెక్టర్ పర్ఫామ్ చేయబోతుంది ఎలా తెలుస్తుంది మీకు? ఈ రోజున ఎక్కువగా మంచిగా పర్ఫామ్ చేస్తున్న సెక్టర్ అయితే హెల్త్ కేర్ ఉంది, ఐటీ ఉంది. కానీ నెక్స్ట్ 100 సంవత్సరాల వరకు, 10 సంవత్సరాల వరకు ఐటీ, హెల్త్ కేర్ కంపల్సరీ చేస్తుందనే గ్యారంటీ ఉందా? లేదు. సో ఎవ్రీ క్వార్టర్లీ, ఎవ్రీ మంత్లీ ట్రెండ్ అనేది మారుతూ ఉంటుంది శిరీష ఇక్కడ. సో ఆ ట్రెండ్ని మనం ఏం చేస్తామంటే మన దగ్గరకు వచ్చి నేర్చుకునే స్టూడెంట్స్ అందరికి కూడా మనం నేర్పిస్తాము. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అంటారు. కరెక్ట్, యూ గాట్ ద పాయింట్. సో శిరీష గారు ఎలాగైతే చెప్పారో మీరు అప్డేట్ అవ్వండి. మీరు రెగ్యులర్గా నాతో పాటు కనెక్ట్లో ఉంటేనే మీరు అప్డేట్గా ఉంటారు. ఎందుకంటే నేను మీకు నేర్పిస్తాను, అది మీరు నేర్చుకోండి, మీరే బెనిఫిట్ అవుతారని చెప్తా. ఎలా సార్ మరి అలా ఎవరికైనా కూడా అంటే ఆ ట్రిక్స్ ఫాలో అవ్వాలా, ఆ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలి. మేము ప్రతిసారి మీరు అన్నట్టుగా మార్కెట్ ఎప్పుడూ ఒకటేలా ఉండదు, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసి ముందుకెళ్ళినప్పుడే మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉంటామని మీరు చెప్తూ ఉంటారు. అలా ఎవరైనా నేర్చుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? వన్ ఆఫ్ ది గ్రేట్ క్లాసెస్ మనం ఏదైతే ఒక కన్సాలిడేటెడ్ ఫామ్లో ఒక మాస్టర్ క్లాస్ మనం తీసుకుంటామో, సో ఇందులో ఏంటంటే మీరు కైండ్ ఆఫ్ ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ చూస్తారు ఈ క్లాస్లో. మీరు చూసుకున్న తర్వాత ఇందులో ఏంటంటే మీకు ఆన్లైన్ ఆపర్చునిటీ ఉంది, ప్లస్ ఆఫ్లైన్ ఆపర్చునిటీ ఉంది. మీ దగ్గర ఒకవేళ ఏది కంఫర్టబుల్గా మీకు అనిపిస్తే ఇందులో మీరు స్పెండ్ చేయాల్సిన టైం నాతో విత్ అ వెరీ మినిమం అమౌంట్ ఆఫ్ టైం అనమాట. అందులో నేను నేర్పిస్తాను ఎలా మనం 500తో కోట్లాధికారి అవ్వాలి. ప్రతి నెల 500 పెట్టేసేసి దానికి ఎలాంటి కైండ్ ఆఫ్ దారి ఉంటుంది, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టాలి, ఏ సెక్టర్ అవుట్ పర్ఫామ్ చేస్తుంది, ఏ సెక్టర్ మార్కెట్ పర్ఫామ్ చేస్తుంది, అండ్ ఏ సెక్టర్ అండర్ పర్ఫామ్ చేస్తుంది అన్న విషయం మీరు తెలుసుకోవాలి అనుకుంటే కాల్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు చేయాల్సిన పని కష్టపడి నన్ను కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీ కష్టాలని నేను దూరం చేస్తాను. మీ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి, అప్పులు కానివ్వండి, ఎలా మనం దూరం చేసుకోవాలి. 500 కాకుండా మీరు ఒకవేళ 1000 రూపాయలు పెట్టాలనుకుంటున్నారా, దానికి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. సో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్. జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అని చెప్తా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.